హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతుంది సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అనమాట. దానికోసం 1 kg చికెన్ తీసుకొని ఇలా వాటర్ యాడ్ చేసేసి శుభ్రంగా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ పైన ఇలా మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న హోల్ స్పైసెస్ని మీరు ఇందులో యాడ్ చేసేసేయాలి. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయండి. మనం ఈ కర్రీలోకి ఒక 2 పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. అప్పుడు త్వరగా కుక్ అయిపోతాయి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా పొడవు కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. ఈ ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలన్నమాట. అది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి, లేదంటే మనకి ఆ స్మెల్ తెలుస్తుంది, అది బాగోదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని మనం ఇందులో యాడ్ చేయండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టద్దు. అలా పెడితే ఇందులో నుండి వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. సో మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఇలా వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కుక్ చేసేసుకోవాలి. సో మనం ఈ చికెన్లోకి ఒక పెద్ద టమాటాని తీసుకొని మంచిగా సన్నగా ఇలా కట్ చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ టమాటా చికెన్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. మనకి టమాటా కూడా మంచిగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేస్తున్నాను, అండ్ కారం 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, అండ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ మొత్తం చికెన్లో మంచిగా కలిసేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దానిపైన మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్, ఇప్పుడు హై ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, మీడియం కాదు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఇలా ఆయిల్ వచ్చేసి ఉంటుంది, సెపరేట్ అయి ఉంటుంది. దీన్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఇలా అంటే గ్రేవీ కన్సిస్టెన్సీలో వద్దు, ఇలా కావాలి అంటే ఇంకొక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ని మంచిగా కుక్ చేసుకుంటే ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ గ్రేవీలా చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇందులో సాల్ట్ సరిపోయి ఉండదు. మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసి చెక్ చేసేసుకోండి సరిపోయిందా లేదా అని. ఆ తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ అలా మంచిగా కుక్ చేయండి. చూసారా, కొంచెం సైడ్లో అంతా ఆయిల్ వచ్చేసింది బయటికి. సో మనకి చికెన్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా ఫైనల్గా యాడ్ చేసేసేయండి. అంతే, ఎంతో సింపుల్ అయిన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.